వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సన్ బర్న్ ఈవెంట్ వ్యవహారం హైదరాబాద్ లో దుమారు రేపింది. ఈవెంట్ కు అనుమతి లేకుండానే టికెట్లు ఆన్లైన్లో అమ్మేయడం, క్యాష్ చేసుకోవడం లాంటి పరిణామాలు కలకలం రేపాయి. దీంతో సన్ బర్న్ ఈవెంట్ ను రద్దు చేశారు. అంతేకాదు సుశాంత్ అనే నిర్వాహకుని అరెస్ట్ చేశారు. సన్ బర్న్ పేరుతో ఎలాంటి ఈవెంట్ ఉండబోదన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సన్ బర్న్ ఈవెంట్ వ్యవహారం హైదరాబాద్ లో దుమారు రేపింది. ఈవెంట్ కు అనుమతి లేకుండా టికెట్లు ఆన్లైన్ లో అమ్మేయడం, క్యాష్ చేసుకోవడం లాంటి పరిణామాలైతే కలకలం రేపాయి. దీంతో సన్ బర్న్ ఈవెంట్ అయితే రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, అయితే నూతన సంవత్సరానికి సంబంధించిన ఈవెంట్లన్నీ పైన గిట పోలీసులు అయితే ఆంక్షలు విధించారు. అయితే ఆంక్షల నేపథ్యంలో హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ కూడా అయితే ఎవరైతే పబ్బులలో కానీ ఏదంతా ఈవెంట్లు నిర్వహిస్తారో ఆ ఈవెంట్లు నిర్వహించేవారు ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవాలి. అయితే ఏదైనా ఈవెంట్ అయినా పర్వాలేదు పబ్లో కూడా అయితే నూతన సంవత్సరం 31 డిసెంబర్ రోజు 12 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలి. 1 గంటల లోపల టోటల్గా అక్కడ ఎలాంటివి కూడా ఉండకుండా బంద్ చేయాలనే క్రమం లోపల అయితే హైదరాబాద్ మాదాపూర్లో ఉన్నటువంటి సన్బర్గ్ ఏదైతే ఇది పబ్ ఉందో దానిపైన ఒక సుశాంత్ అనే వ్యక్తి అయితే బుక్ మై షో ద్వారా టికెట్లను అన్నింటి కూడా విక్రయించడం జరిగింది. అయితే ఈ యొక్క షోకు ఎలాంటి పర్మిషన్ కూడా లేదు. ఇంతకు ముందే గతంలో ఇంతకు ఒక 10 రోజుల ముందే ఈ యొక్క కార్యక్రమాలన్నీ పోలీసు వారు అయితే గట్టిగా హెచ్చరించారు. ఏంటంటే ఏదైనా ఈవెంట్ చేసుకున్నా లేదంటే పార్టీలు చేసుకున్నా ఖచ్చితంగా 10 రోజుల ముందే పర్మిషన్స్ తీసుకోవాలి, పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అందులో ఎలాంటి డ్రగ్స్ లేకుండా పార్టీలు నిర్వహించుకోవాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క సన్బర్న్ పేరుతోనే ఓపెన్ ఈవెంట్ షోను నిర్వహించడానికి పర్మిషన్ తీసుకోకుండా ఈవెంట్ నిర్వహించారు. బుక్ మై షో ద్వారా వేల కొద్ది టికెట్లను కూడా అమ్మినట్టు తెలుస్తుంది. సుశాంత్ అనే వ్యక్తి ఈ యొక్క అమ్మడం జరిగింది. అయితే ఒక వ్యాపారవేత్త అయినటువంటి ఈ యొక్క కేసులో అయితే వ్యాపారవేత్త బిజినెస్ కళ్యాణ్ చక్రవర్తి అనే అతను బుక్ మై షో ద్వారా ఒక సినిమా టికెట్ను బుక్ చేసుకోవడానికి పోతే ఈ ఈవెంట్ బుక్ అయ్యింది. ఆయన ఈ ఈవెంట్ గురించి తెలుసుకున్న ఆయన పోలీసులకైతే మాదాపూర్ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన వెంటనే మాదాపూర్ పోలీసులు ఎవరైతే సుశాంత్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ సుశాంత్ అనే వ్యక్తి పైన నిన్న 420 కేసును కూడా నమోదు చేశారు. అయితే 420 కేసును నమోదు చేసి అక్కడ ఎలాంటి ఈవెంట్ షో లేకుండానే అందరికీ ఈవెంట్ ఉన్నట్టు నమ్మించేసి ఆ యొక్క బుక్ మై షో ద్వారా మొత్తం టికెట్లను విక్రయించాడు. కాబట్టి పోలీసులు దానిపైన చర్యలు తీసుకుంటున్నారు. ఆ సుశాంత్ అనే వ్యక్తికి కూడా నోటీసులు జారీ చేస్తామని కూడా అయితే పోలీసులు తెలపడం జరిగింది. ఆయన మీద ఇప్పటికే కేసు అసలు ఈ సన్ బర్న్ ఈవెంట్ కి సంబంధించి ఒరిజినల్ నిర్వాహకులు ఎవరు? అసలు ఈ సుశాంత్ అనే వ్యక్తికి సన్ బర్న్ ఈవెంట్ కి ఏంటి అసలు సంబంధం ఏంటి? అతను ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నాడు? ఒకవేళ వర్క్ చేస్తే అసలు దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ పద్మ, సన్బర్గ్ ఏదైతే ఈ యొక్క ఈవెంట్ ఉందో ఈ సన్బర్గ్ ఈవెంట్ని ఈ యొక్క ఈవెంట్ మేనేజర్గా కొనసాగుతున్నాడు. ఈ యొక్క ఈవెంట్ మేనేజర్గా కొనసాగుతున్నట్టు అక్కడ నిర్ధారణలు ఆయననే ఈవెంట్ మేనేజర్ అని చెప్పుకుంటూ ఈ షో ఉంటుంది అనే దాంతో ఈ యొక్క టికెట్లను విక్రయించారు. అయితే యాక్చువల్ సన్బర్గ్కు ఈయనకు ఎలాంటి సంబంధం లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. సన్బర్గ్ ఎవరైతే ఈ యొక్క పబ్ మేనేజర్ వాళ్ళు ఉన్నారో ఈ దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, అతను ఎవరో అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క బుక్ మై షో ప్లాట్ఫామ్కు ఎలా వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు, బుక్ మై షో ప్లాట్ఫామ్ ఈయనకి ఎలా పరిచయం అయింది, ఈ సన్బర్న్ పేరుతోని ఏ విధంగా నడపడానికి వచ్చారు, ఈ సన్బర్గ్ వాళ్ళకు ఈయనకు ఏంటి లింక్ అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తునైతే చేపడుతున్నారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు కూడా తెలియవలసి ఉంది. కాబట్టి అయితే పోలీసుల దర్యాప్తులో ఇప్పుడు 420 కేసు ఈయనకు నమోదు చేశారు. ఈయనకు అరెస్ట్ వార్నింగ్ గిట ఇస్తారు. అరెస్ట్ వారెంట్ ఇచ్చిన తర్వాత అయితే ఈయనకు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఈయన అన్నింటినీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ ఎందుకు ఎంచుకున్నాడు, ఈ యొక్క సన్బర్గ్ ఈయనకు ఎలాంటి లింకులు ఉన్నాయనేది అయితే తెలియాల్సి ఉంది.
అయితే ఈ సన్ బర్న్ ఈవెంట్ ద్వారా ఇప్పటివరకు కూడా అంటే ఆయన ఆల్రెడీ కూడా బుక్ మై షో నుంచి టికెట్లు విక్రయించడం జరిగింది కాబట్టి ఎంతమంది బాధితులు ఉన్నారు అసలు ఈ షో కోసం ఎంతమంది బుక్ చేసుకున్నారు అసలు? ఎస్ అయితే ఈవెంట్ అనే పేరుతోని అక్కడ మ్యూజికల్ నైట్ అనే పేరుతోని మాత్రమే ఈవెంట్ నడుస్తుంది. ఈవెంట్ ఓపెన్ ప్లేస్లో పెడతారు. ఓపెన్ ప్లేస్ ఎక్కడ ఆ ప్లేస్ను కూడా ఇంకా డిక్లేర్ చేయలేరు. సన్బర్న్ షో అనే మాత్రమే పెట్టారు. సన్బర్న్ షో అని చెప్పేసి అయితే మిడ్ నైట్ షో అనే పెట్టారు అంతే తప్ప అది ఎక్కడ ఉంటుందో కూడా ఇంకా తెలియదు. కాబట్టి ఆ షో ప్రకారమే టికెట్లు వేల సంఖ్యలో అమ్మారు అని తెలుస్తుంది. అయితే ఎన్ని టికెట్లు అమ్మారు అనేది పోలీసు వాళ్ళ దర్యాప్తులో అయితే తెలిసేది ఉంది. కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చిన తర్వాత, ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత, ఆయనను అదుపులోకి తీసుకున్న తర్వాతనే ఈ యొక్క విషయాలన్నీ బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి ఎంతమంది బాధితులు ఉన్నారు, ఆ యొక్క టికెట్లు ఏ రేట్లో ఎంతెంత రేట్లు పెట్టి కొన్నారు, ఏ రేట్లతో అమ్మారు, ఎంతమంది బాధితులు ఉన్నారు, అది వేలలో ఉంటుందా కోట్లలో ఉంటుందా ఆదాయం అనేది కూడా చూడవలసి ఉంటుంది. కాబట్టి అయితే దాన్ని మొత్తం టోటల్గా చూసుకుంటే పోలీసు దర్యాప్తు లోపల ఈయన మీద ఇప్పుడు కేసు గిట్ట నమోదైంది. కాబట్టి ఒక బిజినెస్ మ్యాన్ చేసినటువంటి ఈయన పైన కేసు నమోదు చేశారు. కాబట్టి 420 కేసు నమోదు చేశారు. కాబట్టి దాని యొక్క మొత్తం టోటల్గా పోలీసులు అదుపు తీసుకున్న తర్వాత ఎంతమందికి ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ ఇప్పుడే కొత్తది కాదు, గతంలో కూడా ఈ ఈవెంట్ పేరుతోని గతంలో చాలా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ ఎస్పెషల్లీ వేరే రాష్ట్రాల్లో ఈ ఈవెంట్ని సన్బర్న్ షోని ఈవెంట్ని బ్యాన్ చేశారు. కాబట్టి మన ఇండియాలో మాత్రం మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈవెంట్ షో ఎందుకని ఏకంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మొన్న జరిగినటువంటి IPS IASల మీటింగ్ లోపల కూడా చర్చించడం జరిగింది. అయితే దాంట్లో రివ్యూ మీటింగ్ లోపల అయితే వేరే రాష్ట్రాలు బ్యాన్ చేసినటువంటి ఈ ఈవెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సైబరాబాద్ పోలీసులకు పర్టికులర్గా సూచన కూడా చేశారు. ఏంటంటే ఈ యొక్క బుక్ మై షో ప్లాట్ఫారం ఎవరిది, ఈ బుక్ మై షో ద్వారా ఈ టికెట్లను ఎందుకు నిర్వహించారు, ఎందుకు విక్రయించారు అనేది తేలడంతోనే పోలీసులు అయితే గట్టి నజర్ వేశారని కూడా చెప్పవచ్చు. అయితే ప్రవీణ్, ఇలాంటి ఈవెంట్లు చేయడానికి ఏకమేదైనా సరే అంటే పోలీసులు కానీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా ఇలా సన్బర్న్ ఈవెంట్ అంటూ కూడా ఒక వ్యక్తి ఎలాగైతే జనాన్ని మోసం చేశారో ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సంబంధించి మిగతా వాళ్ళు కూడా చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందే ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? ఎస్ అయితే పర్టికులర్గా పద్మ ఇప్పటికే పోలీసు వాళ్ళైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేడుకలకు కానీ లేదంటే పార్టీలకు కానీ పబ్లకు కానీ 1 గంటల వరకే, రాత్రి 1 గంటల వరకే, 31st రోజు రాత్రి 12 తర్వాత రాత్రి 1 గంటల వరకు ఎక్కడ కూడా పార్టీలు నిర్వహించకూడదు. ఎవరు కూడా రోడ్ పైన జామ్ అయ్యి కేకులు కటింగ్ కానీ ఆ విధంగా చేయొద్దు, అల్లర్లు చేయొద్దు, ఎలాంటి డ్రగ్స్ రహిత పార్టీలనే నిర్వహించుకోవాలి అనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అదే కాకుండా 10 రోజుల క్రితమే పర్మిషన్స్ తీసుకోవాలని కూడా ఆదేశాలు ఉన్నాయి. అంటే 10 రోజులు అంటే ఇప్పటికే దాటిపోయింది. ఈ నెల 21వ తేదీ వరకు మాత్రమే చివరి అవకాశం ఉండేది. ఎవరైనా ఈ యొక్క పార్టీలు నిర్వహించుకోవాలన్నా లేకుంటే ఈ యొక్క పార్టీలకు అనుమతి తీసుకోవాలన్నా ఈ నెల 21 రోజే పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ సమయం కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా పర్మిషన్స్ తీసుకోవడానికి వీలు లేదు. అయితే దాని కొరకు 31st రోజు మాత్రం పోలీసులు గట్టి దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. ఎన్ని అయితే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్ ఉన్న ప్రతి పబ్లో కానీ లేదంటే ఈవెంట్లో కానీ ఎక్కడ కూడా డ్రగ్స్ రహితంగానే ఆ పార్టీలను జరుపుకోవాలి. ఫస్ట్ మొదటిది డ్రగ్స్ రహితంగా జరుపుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ లోపల సీసీ కెమెరాలు ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. అయితే ఈ పర్మిషన్ తీసుకున్న ఈవెంట్స్ కి సంబంధించి ఎంతవరకు సమయం ఇచ్చారు, అంటే వాళ్ళు ఎంతవరకు కూడా పార్టీ చేసుకోవచ్చు? ఈ పర్మిషన్ తీసుకున్న ఈవెంట్స్ కానీ పబ్స్ కానీ ఏమైనా కావచ్చు. ఎస్, పర్మిషన్ తీసుకున్నటువంటి ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 12 నుంచి 12:30 వరకు క్లోజ్ చేసుకోవాలి. 1 గంటల లోపల అక్కడ ఎవరు కూడా పబ్లిక్ ఉండకుండా చూసుకోవాలి. ఈవెంట్ జరిగే ప్రతి దగ్గర ఈవెంట్ ఎక్కడైతే జరుగుతుందో ఆ ఈవెంట్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. అయితే ఎక్కడి నుంచి కూడా మత్తు పదార్థాలు లేకుండా చూసుకోవాలి. మత్తు పదార్థాలు బయట నుంచి తెచ్చినా లేదంటే లోపల అమ్మినా విక్రయించినా కొన్నా ఎక్కడి నుంచి అన్నా కానీ అక్కడ మత్తు పదార్థాలు వచ్చినా డ్రగ్స్ వచ్చినా ఆ యొక్క ఈవెంట్ మొత్తం టోటల్గా కూడా వాళ్ళందరికీ ఈ యొక్క శిక్షా రూలే. కాబట్టి వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి డ్రగ్స్ రహిత పార్టీలను మాత్రమే చేసుకోవాలి. రాత్రి 1 గంటల వరకు మాత్రమే పార్టీలను చేసుకోవాలి. అది కూడా పర్మిషన్స్ ఎవరైతే తీసుకుంటారో
వారందరూ మాత్రమే 1 గంటల వరకు ఈ షోలను నిర్వహించుకునే వీలుంటుంది. మిగతా వారికి ఎవరికి కూడా లేదు. 21వ తేదీ ఎవరైతే ఎంతమంది అయితే ఈవెంట్ ఆర్గనైజర్స్ పర్మిషన్స్ పోలీసు వాళ్ళ దగ్గర తీసుకున్నారో వాళ్ళు మాత్రమే 1 గంటల వరకు నిర్వహించుకోవాలి. మిగతా వారు ఎవరు కూడా ఓపెన్లో కానీ ఎక్కడ కానీ ఈవెంట్లు నిర్వహించకూడదని ఇప్పటికే పోలీస్ శాఖ అయితే గట్టిగా వార్నింగ్ కూడా చేసింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. సన్బర్న్ ఈవెంట్ వ్యవహారం హైదరాబాద్ లో దుమారు రేపింది. ఈవెంట్ కు అనుమతి లేకుండానే టికెట్లు ఆన్లైన్ లో అమ్మేయడం, క్యాష్ చేసుకోవడం లాంటి పరిణామాలు కలకలం రేపాయి. ఇక దీంతో సన్బర్న్ ఈవెంట్ ను రద్దు చేశారు. అంతేకాదు సుశాంత్ అనే నిర్వాహకును కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సన్బర్న్ పేరుతో ఎలాంటి ఈవెంట్ ఉండబోదన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తే చర్యలు తప్పవన్నట్టు హెచ్చరికలు జారీ చేశారు. సన్బర్న్ ఈవెంట్ వ్యవహారం హైదరాబాద్ లో దుమారు రేపింది. ఈవెంట్ కు అనుమతి లేకుండానే టికెట్లు ఆన్లైన్ లో అమ్మేయడం, క్యాష్ చేసుకోవడం లాంటి పరిణామాలు కలకలం రేపాయి. దీంతో సన్బర్న్ ఈవెంట్ ను రద్దు చేశారు. అంతేకాదు సుశాంత్ అనే నిర్వాహకును కూడా అరెస్ట్ చేశారు. సన్బర్న్ పేరుతో ఎలాంటి ఈవెంట్ ఉండబోతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, అసలు ఈ ఈవెంట్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించి అయితే రద్దు చేయడం కూడా జరిగింది కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించి ఇది సుదీర్ఘకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ ఇది. ఈ సన్బర్న్ ఈవెంట్ నిర్వాహకులు పోలీస్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి రాకుండానే టికెట్స్ ని బుక్ మై షోలో పెట్టి అమ్మకాలు ప్రారంభించారు. బుక్ మై షో వాళ్ళు కూడా పోలీస్ పర్మిషన్ ఉందా లేదో చూసుకున్న తర్వాతే టికెట్ అమ్మకానికి అంగీకరించాలి. కానీ ఇక్కడ బుక్ మై షో నిర్వాహకులు తర్వాత సన్బర్న్ ఈవెంట్స్ వాళ్ళు కల్యూటెడ్ అవటం వలన ఈ విధమైన వాళ్ళు నాటకానికి తెరదీశారన్న విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించడం జరిగింది. ఆయన కొందరు ఫిర్యాదు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఎస్పీలు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సన్బర్న్ విషయాన్ని ప్రస్తావించిన తర్వాతే దీనికి సంబంధించిన వేడి మొదలైంది. వాస్తవంగా చూసుకుంటే గతంలో 2016 నుంచి కూడా గత సంవత్సరం వరకు కూడా సన్బర్న్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగిన ప్రతిసారి కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపణ చేశారు ఈవెంట్ జరగడానికి వీల్లేదని చెప్పేసి ధర్నాలు చేయడం జరిగింది. విహెచ్ తో సహా అన్ని స్థాయిల కాంగ్రెస్ నాయకులు సన్బర్న్ ఈవెంట్ యువతని పెడమరకంలో పెడుతుంది, డ్రగ్స్ విచ్చలవిడిగా నడుస్తాయి, తర్వాత ఎలాంటి నిబంధనలు పాటించారని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కూడా నిర్వాహకులు జాగ్రత్త పడకుండా మళ్ళీ ఒకసారి ఈవెంట్ కి తెరలేపటం, అనుమతులు లేకుండా టికెట్లు అమ్మటం, పెద్ద మొత్తం డబ్బు వసూలు చేసుకోవటం ఇవన్నీ జరిగాయి. వీటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ నిర్వాహకుల మీద తర్వాత బుక్ మై షో సంస్థ వారి మీద కూడా పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఒకరిని అరెస్ట్ చేశారు, మరికొందరు దీంతో పాత్రదారులుగా ఉన్నట్టు తేలింది. ఈ సన్బర్న్ ఈవెంట్ నిర్వాహకుల వెనక ఉన్న మరికొందరు పెద్దల పాత్రను కూడా గుర్తించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. పద్మ, అయితే ఈ సుశాంత్ వెనుకున్నది ఎవరు అనే దానిపై క్లారిటీ ఉందా? అదే విధంగా ఇక మీద అంటే ఈ న్యూ ఇయర్ కి సంబంధించి ఇంకా జరిగే ఈవెంట్స్ కి సంబంధించి ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? హైదరాబాద్ సిటీలో కానీ రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా కూడా న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి ఈవెంట్ నిర్వహించాలన్నా కూడా ముందుగా పోలీస్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. రాతపూర్వక అనుమతి తీసుకున్న తర్వాత ఏ సమయంలో ఈవెంట్ నిర్వహిస్తారు, దానికి ఎంతమంది హాజరవుతున్నారు, ఎంట్రీ విధానం ఏ విధంగా ఉంటది, ఎగ్జిట్ ఏ విధానం ఏ విధంగా ఉన్నది, ఎంతమందిని సెక్యూరిటీ పెడుతున్నారు, ఏమేమి అక్కడ తినడానికి లేదా తాగడానికి అనుమతిస్తారు అన్న విషయం మీద పూర్తి స్థాయిగా పోలీసులకు వివరించి తర్వాతనే అనుమతి తీసుకోవాలి. ఈ ఈవెంట్ అనుమతి తీసుకున్న ఎవరైతే సంతకం చేశారో వాళ్ళకి మొత్తం అక్కడ ఏ తప్పు చేసిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ 2 రకాల పర్మిషన్స్ అవసరం పడుతుంటాయి. ఒకటి పోలీస్ పర్మిషన్, ఒకటి తర్వాత ఎక్సైజ్ శాఖ నుంచి ఒక పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మద్యం అనుమతించారంటే మద్యానికి సంబంధించి బహిరంగ మద్యపానానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ నుంచి ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఈ 2 పర్మిషన్స్ ఉంటేనే అక్కడ ఎవరైనా ఈవెంట్ నిర్వహించుకోవడానికి వీలవుతుంది. అయితే హైదరాబాద్ పోలీసులు కానీ లేదా సైబరాబాద్ పోలీసులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు, ఒకవైపు గంజాయితో కానీ లేదా ఏ విధమైన మత్తు పదార్థాలు ఇక్కడ వాడటానికి వీల్లేదు, వీటి మీద కఠినంగా అమలు చేస్తామని చెప్పి సీఎం వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసు అధికారులందరూ కూడా అలర్ట్ అవడం జరిగింది. ఈవెంట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
బాధ్యతాయుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తే మాత్రం అనుమతులు ఇస్తాము. అల్లరి చిల్లరగా డ్రగ్స్ కి దందాలుగా కిరాపడ్డలుగా మారిస్తే మటు తాట తీస్తామని చెప్పేసి పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. హైదరాబాద్ లో న్యూ ఇయర్ సందర్భంగా సన్ బన్ ఈవెంట్ నిర్వహణకు అనుమతులు పొందకుండానే బుక్ మై షో ద్వారా టికెట్ల విక్రయాలు జరపడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అక్కడ డ్రగ్స్ వినియోగంతో పాటు అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో ఈవెంట్ నిర్వహణకు అనుమతి ఇవ్వొద్దంటూ స్పష్టం చేశారు. న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన అనుమతుల కోసం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుమారు 30 వరకు దరఖాస్తులు అందగా ఒక్కదానికి కూడా ఇంకా అనుమతి అయితే జారీ చేయలేదన్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ తెలంగాణలో అనుమతి నిరాకరించిన సన్బాన్ ఈవెంట్ నగరంలో నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. పైగా పోలీసుల నుంచి ఇంకా అనుమతి పొందకుండానే బుక్ మై షో వెబ్సైట్ లో టికెట్లను విక్రయిస్తున్నారు. ఒకరైతే 4,000, దంపతులైతే 6,000 చొప్పున అమ్మేసుకున్నారు. ఇప్పటికే పలువురు టికెట్లను కూడా కొనుగోలు చేసినట్లుగా సమాచారం. ఇలాంటివి మరికొన్ని ఈవెంట్లకు సంబంధించి ఆన్లైన్లో టికెట్లు విక్రయానికి పెట్టారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఆదేశాలతో సన్ బన్ షోను రద్దు చేశారు. ఇక ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.